ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాలామంది ఉప్మా రెసిపీ అడుగుతున్నారు. అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా ఉప్మా బేసిక్ రెసిపీ అనేసి. నేను ఇప్పటివరకు షేర్ చేయలేదు, బట్ చాలామంది అడిగారు మీరు ఎలా చేస్తారు అనేసి. ఇవాళ అనపగింజలు, కొన్ని ప్లేసెస్లో అట్లా ఏమంటారో తెలియదు, మేమైతే అనపగింజలు అంటాము, చిక్కుడు గింజలు అని కూడా అంటారు అనుకుంటా. అనపగింజలతోటి ఉప్మా ఎలా చేసుకుంటాం మేము అనేసి షేర్ చేస్తాను. ముందుగా అయితే ఈ అనపగింజలు వీటిని మీరేమంటారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో వీటికి ఒక్కొక్కలా పిలుస్తారు. సో దీనిలోని నేను ఒక హాఫ్ కప్ అంత అనపగింజల్ని ఫస్ట్ ఒక 1 విజిల్ ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. సాఫ్ట్గా ఉంటాయి ఉప్మాలో తినేటప్పుడు అనేసి. ఈ అనపగింజలు ప్రెషర్ కుక్ అయ్యేలోగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నా. మామూలుగా ఉప్మా మా ఇంట్లో వచ్చేసి ఎప్పుడు కూడా గోధుమ రవ్వ, కొంచెం పెద్ద గోధుమ రవ్వ వస్తుంది కదా, దాంతో చేస్తాము. కానీ మా ఆయన ఈరోజు సన్నగా ఫైన్ గోధుమ రవ్వ వస్తుంది, అంటే కొంచెం చూడడానికి బొంబాయి రవ్వలాగే ఉంటుంది కానీ గోధుమ రవ్వే అది. దాంతో చేయమన్నారు, చాలా రోజులు అయింది దాంతో తినేసి అనేసి ఇవాళ సన్న గోధుమ రవ్వతో అయితే చేస్తున్నా. ఈ రవ్వలో చాలా రకాలు ఉంటాయి. బొంబాయి రవ్వ ఉంటుంది, మళ్ళీ బన్సీ రవ్వ అని దొరుకుతుంది, గోధుమ రవ్వలోనే 2-3 రకాల సైజెస్, అంటే టెక్స్చర్ వేరియేషన్ ఉండేలాంటివి కూడా దొరుకుతాయి. సో మనం చూసుకొని వాటర్ కన్సిస్టెన్సీ, మనం ఆయిల్ ఎంత యూస్ చేయాలనేది, మనం ఏ టైప్ ఆఫ్ రవ్వ యూస్ చేస్తామనే దాన్ని బట్టే డిపెండ్ అవుతుంది. నేను మీతో మన డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఒక హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ గురించి అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండ్ పోచర్. రివ్యూ కోసం అయితే పంపించారు. కొద్ది రోజులుగా నేను యూజ్ చేసి చాలా హెల్ప్ఫుల్గా అనిపించి మీతో కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా ఈ ప్రోడక్ట్ గురించి అయితే మీతో షేర్ చేస్తాను. కంప్లీట్ బాడీ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఈ పైన క్యాప్ ఇవన్నీ కూడా గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. దీంట్లో ఇలా పోచర్ ట్రే అయితే వస్తుంది. 4 పోచ్డ్ ఎగ్స్ చేసుకోవచ్చు. అలాగే 8 ఎగ్స్ని మనం బాయిల్ చేయొచ్చు. ఇందులో వాటర్ ఫిల్ చేసేసి, దీంతోపాటు మనకు మెజరింగ్ కప్ కూడా వస్తుంది. ఇందులో మనకు సాఫ్ట్, మీడియం, హార్డ్ ఎగ్స్ని అయితే బాయిల్ చేయొచ్చు. మనం జస్ట్ వాటర్ ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్కి వాటర్ ఫిల్ చేసేసి ఇందులో వేసి ఎగ్స్ పెట్టేసి ఆన్ చేసేస్తే వాటర్ అంతా డ్రై అవ్వగానే ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది. దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా సింపులే. నేను ఇవాళ 3 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. 2 సాఫ్ట్ బాయిల్, 1 హార్డ్ బాయిల్. ఈ 2 మా ఆయనకి, ఇది వచ్చేసి నా కోసం. ఈ టైంలో కంప్లీట్గా బాయిల్ చేసుకొని తినాలి కాబట్టి ఒక హార్డ్ బాయిల్ చేస్తున్నా. సాఫ్ట్ బాయిల్కి వచ్చేసి 35 ml వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ మెజరింగ్ కప్లోనే ఇలా పియర్సింగ్ నీడిల్ ఒకటి వస్తుంది. ఎగ్లో వైడర్ పార్ట్ ఉంటుంది కదా, ఈ వైడర్ పార్ట్ సైడ్స్లో మనము ఇలా పియర్స్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ క్రాక్ రాకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా పియర్సింగ్ చేసిన తర్వాత దీన్ని ఇంత సెక్యూర్ చేయొచ్చు. సో సేఫ్గా ఉంటుంది, మనకు గుచ్చుకోకుండా. ఇంతే క్లోజ్ చేసేసి ఆన్ చేస్తే వాటర్ అంతా డ్రై అవ్వగానే ఆటో షట్ ఆఫ్ అవుతుంది. సో ఇది 1 టచ్ ఆపరేషన్. ఈజీగా మనము బాయిల్ అయిందా లేదా అనే టెన్షన్ అయితే అస్సలకే ఉండదు. వన్స్ ఇది సాఫ్ట్ బాయిల్ అయిన తర్వాత ఈ 2 ఎగ్స్ తీసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఆన్ చేస్తే ఇంకొక ఎగ్ కూడా హార్డ్ బాయిల్ అయిపోతుంది. మెయిన్ ఈ ఎగ్ బాయిలర్ వచ్చేసి వర్కింగ్ మామ్స్కి, బిజీగా ఉండే మామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఎగ్ బాయిల్ చేయడానికి పెట్టేస్తే దాన్ని చెక్ చేస్తూనే ఉండాలి, అది ప్రాపర్గా బాయిల్ అయ్యిందా లేదా అని. సమ్టైమ్స్ లోపల యోక్ పార్ట్ అలాగే సాఫ్ట్గా ఉండిపోతుంది, తినడానికి నచ్చదు కదా. సో దీంట్లో ఏమంటే వన్స్ మనం ఆన్ చేసామంటే కంప్లీట్గా ఈవెన్గా ఎగ్ అయితే బాయిల్ అవుతుంది. అండ్ ఆటో కట్ ఆఫ్ అయిపోవడం వల్ల మనకు టెన్షన్ ఉండదు, చూసుకుంటూ ఉండాలి మధ్యలో అనేసి. అండ్ ఇది అయ్యే గ్యాప్లో మిగిలిన ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్స్ ఎస్పెషల్లీ హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ప్రోటీన్ రిచ్ ఎగ్ రెసిపీస్ కానీ, అండ్ ఇందులో ఓన్లీ ఎగ్ బాయిలే కాకుండా పోచ్డ్ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్లెయిన్ పోచ్డ్ ఎగ్స్, మసాలా ఎగ్స్ లాగా చేసుకోవచ్చు. దీంతో పాటు వెజిటేబుల్స్ని కూడా మనం స్టీమ్ చేయొచ్చు. సో స్టీమ్డ్ వెజిటేబుల్ చాట్ లాగా చేసుకోవడానికి కానీ, లేదా జస్ట్ ప్లెయిన్ అలా స్టీమ్డ్ వెజిటేబుల్స్ని కూడా మనం తీసుకోవచ్చు. దీంతో అలాగే చికెన్ని కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా ఆటో కట్ ఆఫ్ అయితే అయిపోయింది. ఈ సాఫ్ట్ బాయిల్ అయితే రెడీ. సో నేను 2 ఎగ్స్ని తీసి కోల్డ్ వాటర్లో వేస్తున్నాను, నార్మల్ వాటర్లో. ఇంకా ఈ రిమైనింగ్ 1 ఎగ్ ఉంది కదా, హార్డ్ బాయిల్ కోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి నేను ఒక ఎగ్ తోటి పోచ్డ్ ఎగ్ అయితే చేస్తున్నా. మా దానివి బాయిల్డ్ ఎగ్లో యోక్ అంత ఇష్టపడదు,
గొంతు ఇరుక్కుంటుందనేసి సో తన కోసం అయితే జస్ట్ ఇలా కొద్ది మిక్స్ చేసేసి పోచ్డ్ ఎగ్ చేస్తున్నా. దీంట్లోకి మనం కావాలంటే ఆనియన్ టొమాటో వేసి మసాలా పోచ్డ్ ఎగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాను అంతే. దీంట్లోకి ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, అస్సలు అతుక్కోకుండా బాగా వస్తుంది. సో 0 ఆయిల్ హెల్దీ కుకింగ్. దీంతోపాటు కొన్ని వెజిటేబుల్స్ని కూడా స్టీమ్ చేస్తున్నాను. ఒక దాంట్లో క్యారెట్, స్వీట్ కార్న్, కొన్ని స్వీట్ పొటాటో. ఇలా మనం దీంట్లో వెజిటేబుల్సే కాకుండా మోమోస్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు, చికెన్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఈ పోచ్డ్ ఎగ్స్ చేయడానికి, స్టీమ్ చేయడానికి దీంట్లో ఫుల్ వాటర్ వేసుకోవాలి. అరౌండ్ 15 మినిట్స్ అయితే పడుతుంది కంప్లీట్గా ఇవి స్టీమ్ అవ్వడానికి. మూత పెట్టేసి ఆన్ చేయడం అంతే. నేను వీడియో తీసేలాగా మొత్తం ఖాళీ చేసేలాగా ఉన్నారే మీరిద్దరు. సాఫ్ట్గా అయ్యాయి కదా. స్వీట్ కార్న్ నేను తిని చాలా రోజులు అయిపోతాను. నువ్వు తినట్లేదు. సరే ఆగండి, నేను ఒక చిన్న వీడియో తీసుకొని మీకు ఇస్తాను. ఇలా ఇవన్నీ కూడా బాగా సాఫ్ట్గా అయితే స్టీమ్ అయ్యాయి. ఇవి సాఫ్ట్ ఎగ్. సో లోపల కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది, ఎగ్ కూడా మనకు సాఫ్ట్గానే అనిపిస్తుంది. ఇది వచ్చేసి హార్డ్ ఎగ్, హార్డ్ బాయిల్ ఎగ్. ఇదే డిఫరెన్స్ రెండిటికి చూడొచ్చు. దీంట్లో యోక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది. సో మనకి ఎలా కావాలో అలా మనం ఇందులో బాయిల్ చేసుకోవచ్చు. ఈ చిలక కొరకుడు మాదనివి ఇది చాలా బాగా అసలు క్రాక్ అవ్వకుండా ఈవెన్గా అయితే ఎగ్స్ బాయిల్ అవుతాయి. దీనిపైన కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా చూడొచ్చు చాలా సాఫ్ట్గా స్టీమ్ అయ్యాయి. సో ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. దీంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మేము మిల్లెట్ హెల్త్ మిక్స్ కూడా చేసుకుంటాం. సో ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఈ ట్రే అలాగే అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని నార్మల్ మైల్డ్ డిష్ లిక్విడ్ వేసేసి సాఫ్ట్గా ఉన్న స్పాంజ్తో వాష్ చేయొచ్చు. కానీ ఈ బేస్ యూనిట్ ఏదైతే ఉందో దీన్ని వాటర్తో వాష్ చేయకూడదు. కంప్లీట్గా చల్లగయ్యాక ఇలా అన్ప్లగ్ చేసేసి ఒక డ్రై క్లాత్ తోటి లేదంటే టిష్యూ తోటి క్లీన్ చేసేసుకోవాలంతే. స్ట్రెయిన్స్ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి. చాలా సింపుల్ దీని మెయింటెనెన్స్ కూడా. నేను ఇదైతే ఇలా వైప్ చేసేస్తున్నాను. అలాగే ఇవి కూడా వాష్ చేసేసాను నార్మల్ వాటర్తో డిష్ లిక్విడ్ వేసేసి. సో దీన్ని కూడా ఒక్కసారి క్లాత్ తోటి తుడిచిపెట్టేసుకుంటే మనకు స్ట్రెయిన్స్ ఉండవు. ఇంతే. నిన్ను అడిగారా కావాలి అని? నీకు వినిపిస్తుందా? అవునా? మా ఇంట్లో అయితే ఇది వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ డైలీ యూస్ చేస్తాం. ఎందుకంటే నేను డైలీ ఎగ్స్ తినాలి, ధన్వీకి పెడతాను, మా ఆయన కూడా తింటారు కాబట్టి. సో డైలీ యూసేజ్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు ఉప్మా చేయడానికి ప్యాన్లో ఒక 5 to 6 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా సన్న రవ్వతో చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. పెద్ద గోధుమ రవ్వతో అయితే మనకు 3 to 4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పచ్చిశనగపప్పు ఒక 1/2 టీ స్పూన్ అంత, మినప్పప్పు, ఆవాలు ఇవి కొద్దిగా చిటపట్లాడాలి. మనకు ఉప్మాకు కానీ లెమన్ రైస్, పులిహోర వేట్లకైనా తాలింపు ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా సన్న పొడుగ్గా కట్ చేసిన ఒక ఆనియన్, ఒక 5 మిరపకాయలు, ఫ్రెష్గా దంచిన అల్లము, కరివేపాకు వేసుకుంటున్నా. ఉప్మాలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. అల్లం మాత్రమే ఇలా దంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మిరపకాయలు కూడా మనం తినే కారానికి అకార్డింగ్గా వేసుకోవచ్చు. అంటే కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి, కొన్ని ఉండవు కదా. సో దాన్ని బట్టి ఎన్ని కావాలో అన్ని మిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు,
ఉప్పు ఇలా ముందుగానే వేస్తే ఆనియన్స్ మెత్తగా బాగా మగ్గుతాయి త్వరగా. దీన్ని మిక్స్ చేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 3 వేసేసుకుంటున్నా. మనకు కావాలంటే ఇందులోకి బీన్స్ కూడా వేసుకోవచ్చు, పొటాటోని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఉప్మాలోకి వీలైనంత వరకు ఎప్పుడు క్యారెట్ మాత్రమే వేస్తాను. ఎప్పుడైనా మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా చేయాలన్నప్పుడు అవన్నీ వేసుకుంటాను. ఇవాళ ఈ అనపగింజలతో చేస్తున్నాం కదా, ఓన్లీ క్యారెట్ అయితేనే బాగుంటుంది. మిగిలిండే వేస్తే అంత టేస్ట్ రాదు. ఈ టొమాటోలు ఇవన్నీ బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా మెత్తగా మగ్గిన తర్వాత నేను 1 గ్లాస్ రవ్వకి 3.5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా సన్న గోధుమ రవ్వతో చేస్తున్నప్పుడు మాత్రమే ముందు వాటర్ వేసి తర్వాత రవ్వ వేస్తాను. అదే కొంచెం లావు ఉన్న గోధుమ రవ్వ లేకపోతే బెన్సి రవ్వతో చేసేటప్పుడు ఈ టొమాటో క్యారెట్ ఏముందో దాంతోపాటే రవ్వ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వాటర్ వేసి కుక్ చేస్తాను. సో అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఈ సన్న రవ్వకి ఏమంటే ముందుగానే వేసామంటే తర్వాత వాటర్ వేసి మిక్స్ చేస్తున్నప్పుడు గడ్డలు కట్టేస్తుంది, అంటే కొంచెం లమ్స్ లాగా అయితే వచ్చేస్తుంది. అందుకనేసి ఫస్ట్ వాటర్ మరిగించిన తర్వాత రవ్వ వేసుకుంటాను. ఇందులోకే మనం ముందుగా ప్రెషర్ కుక్ చేసుకున్నాం కదా, ఈ అనపగింజలు కూడా వేసేస్తున్నా వాటర్తో పాటు. ఉప్మాకి మనం వాటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదే, లేకపోతే త్వరగా గట్టిగా అయిపోతుంది కదా. ఇదంతా బాగా పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి, మరిగించాలి బాగా. ఇలా వాటర్ అంతా బాగా తెరులుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ రవ్వ. ఒకవేళ నార్మల్ రవ్వ అయితే కొద్దిగా నెయ్యి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పచ్చి రవ్వతో చేయడం కన్నా కూడా. నేను ఇలా వేస్తున్నప్పుడే ఎక్కడ లమ్స్ లేకోకుండా గడ్డలు కట్టుకోకుండా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంత బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇది కొద్దిగా దగ్గర వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటేనే మనకు ఈ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఉప్మా టేస్ట్ బాగుంటుంది, చల్లగా అయినా కూడా ఉప్మా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. కావాలంటే మనం ఈ స్టేజ్లో కొద్దిగా లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే. నాకు ఇష్టం, కానీ మా ఆయనకు ఆ లెమన్ ఫ్లేవర్ అంతగా నచ్చదనేసి నేను లెమన్ వేయడం లేదు. ఇంతే, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇంకా ఇది వేడికే కుక్ అయిపోతుంది. ఇలా ఒక 90% కుక్ అవ్వాలి. ఈ జారుడు కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే తినేటప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇంతే, క్విక్గా అయిపోయే ఉప్మా అయితే రెడీ. అనపగింజలు వేసి ఉంటాం కదా, టేస్ట్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వదిలి తర్వాత తింటే అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతే, ఇదే మా బ్రేక్ఫాస్ట్ అయితే అనపగింజల ఉప్మా. చాలా సాఫ్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ ఈ మెజర్మెంట్స్తో చేస్తే. చల్లగా అయినా కూడా మనకి ఇదే కన్సిస్టెన్సీలోనే ఉంటుంది, ముద్దగా అయితే అవ్వదు. అండ్ నేను ఈ ఉప్మాకి సేమియాకి మాత్రమే పికిల్, ఇంకా దేనికి పికిల్ అయితే యూస్ చేయము. ఇంట్లోకి మా ఆయనకి చట్నీ ఇష్టం, కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ. ఇప్పుడు ఇంకా టైం లేదు, లేట్ అవుతుంది అనేసి ఇవాళ పికిల్తోనే తినేసి బయలుదేరారు. ఇంకా మనకు ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలు ఎలా సెలబ్రేట్ చేస్తామో అలాగే కర్ణాటకలో సుగ్గి హుగ్గి అనేసి చేస్తారు. అంటే సంక్రాంతి క్రాప్ హార్వెస్ట్ కావచ్చు, ఇలా ఒక గ్రౌండ్లో స్టాల్స్ అన్ని అరేంజ్ చేస్తారు. కర్ణాటక ట్రెడిషన్ని రిప్రజెంట్ చేసేలాగా ముగ్గులు పోటీలు, పొంగల్ పొంగించడము, ఇలాంటివన్నీ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా చేస్తారు. ఎడ్లతోటి మంటల చుట్టూ దాటించడము, అలాగే కొన్ని స్టాల్స్ కూడా అరేంజ్ చేస్తారు. మేము మార్నింగే వెళ్దాం అనుకుని బ్రేక్ఫాస్ట్ చేసాక బయలుదేరాం, కానీ విపరీతంగా ఎండలు ఉన్నాయి. ఈ ఎండలు ఈ టైంలో తిరగలేమనేసి మళ్ళీ రిటర్న్ వచ్చి లంచ్ అంతా అయ్యాక ఈవినింగ్ 4 o'clock అలాగైతే బయలుదేరాము. కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది కదా, ఈ టైంలో అయితే కొద్దిగా తిరగొచ్చు అనేసి. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటారనేసి. అసలు అంతమందిని చూడగానే ఇంకా వెళ్ళిపోదాము, తిరగలేము ఈ టైంలో అనేసి అనుకున్నాం. కానీ ఇంక ఇవన్నీ చూసేసరికి మనం నార్మల్గా రెగ్యులర్గా ఇలాంటివి చూడలేము కదా, ఈ సెటప్ కానీ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కూడా. సరే కొంచెం స్లోగానే అంతా చూసుకొని పీస్ఫుల్గా వెళ్దామని అయితే అనుకున్నాము.
ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯನ್ನು ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಸಾರುವಂತಹ ಪರಂಪರೆಯನ್ನು ಸಾರುವಂತಹ ಒಂದು ವಿಶೇಷವಾದಂತಹ ಹಬ್ಬ ಸುಗ್ಗಿ ಹುಗ್ಗಿ ಸಂಕ್ರಾಂತಿಯ ಸಂಭ್ರಮ. ಐದನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕಿರೀಟವನ್ನು ಬಂದಿದ್ದು ಹಾಗೂ ಅದೇ ರೀತಿ డ్రాయింగ్ స్పర్ధಯಲ್ಲಿ సంజన ಅವರು చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, ఇంకా లేవనేలాగా లేదు. అన్ని ఇంటికి కావాల్సిన ఇండోర్ ఐటమ్స్, డెకరేషన్వి, హ్యాండ్ క్రాఫ్టెడ్, అలాగే క్లాత్స్వి, ఇంకా బట్టల్లో అయితే మంచి కాటన్ మెటీరియల్, కార్డ్ సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ సెరామిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా, బుక్ స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు పిల్లలకి ఇలా అన్నీ కూడా. కాకపోతే నేను ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ అయితే బాగా నచ్చాయి, తీసుకుందాం అనుకుని. ఇంకా కమింగ్ 1-2 ఇయర్స్ అసలు ఏమి వేస్ట్ తీసుకొని కూడా, మోస్ట్లీ ఫీడింగ్ డ్రెస్సెస్ ఎక్కువ యూస్ చేస్తాం కదా, తీసుకొని వేస్ట్ అని అయితే ఏం పర్చేస్ చేయలేదు. ఇంకొకటి, క్రౌడ్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంది. ఏ స్టాల్ దగ్గర చూసినా కూడా ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. మాదన్వి ఇప్పుడు అంటే చిన్నప్పుడు అయితే పెద్దగా ఏమీ అడిగేది కాదు, ఇప్పుడు కనిపించిన ప్రతి ఒక్కటి అడుగుతుంది, నాకు ఇది కావాలి ఇది కావాలి అని. తన్ని డైవర్ట్ చేయడమే పెద్ద టాస్క్ అయింది, ఎందుకంటే తను టాయ్స్తో పెద్దగా ఆడుకోదు. కొనిచ్చిన ఏమైనా యూస్ఫుల్ అవుతుందా అంటే ఛాన్సే లేదు. అలాగని చెప్పిన అర్థం చేసుకునే ఏజ్ కాదు కదా. సో తనకు వచ్చే ముందే చెప్పాము, ఓన్లీ 1 టాయ్ తీసిస్తామంతే, అంతకు మించి అడగకూడదు అనేసి. సో ఇంకా ఏదైనా కొద్ది హెల్ప్ అయ్యేదంటే వాచ్ ఒకటి బాగా కనిపించింది అనేసి వాచ్ తీసి ఇచ్చారు. దాని తర్వాత అన్నీ అడుగుతూ ఉన్నింది, ఇంకా వాచ్ వాపస్ ఇచ్చేస్తావా అంటే సరే అని కామ్ అయిపోయింది. పిల్లలకు కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి ఎథ్నిక్ వేర్లో. కానీ రీసెంట్గానే ధన్వి బర్త్డే కోసమని ఒక 8-9 డ్రెస్సెస్ తీసుకున్నాము. మళ్ళీ ఎందుకు తీసుకొని వేస్ట్ అయ్యి కొద్ది రోజులకు మళ్ళీ వేయలేము. వన్స్ వేసామంటే అంతే, ఇంకా 2-3 సార్లు కూడా వాడము. ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. మామూలుగా ప్రెగ్నెన్సీలో ఇంట్లో ఉన్నప్పుడు అది తినాలి ఇది తినాలి ఏవేవో క్రేవింగ్స్ వస్తాయి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు క్రేవింగ్సే లేవని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి, అలాగే స్పైసీ సాల్టీ క్రేవింగ్స్ కూడా ఉన్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. కానీ ఇన్ని స్టాల్స్ చూసేసరికి ఫుడ్ చూస్తేనే ఏమి తినే కొద్దులా అనేలాగా అయిపోయింది, అసలు ఒకలా వెగుటులాగా. కానీ ఇక్కడ ఒక స్టాల్లో పన్నీర్ రోజెస్తో చేసిన గుల్కండ్ అయితే అమ్ముతున్నారు, బెల్లం వేసి చేసాము అనేసి అయితే చెప్పారు. సరే ట్రై చేద్దాం. నాకు చిన్నప్పటి నుంచి గుల్కండ్ అండ్ బన్ అంటే చాలా ఇష్టము, తిని కూడా కొన్ని ఇయర్స్ అయిపోతుంది. చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్గా చాలా వరకు ఈ బన్ అండ్ గుల్కండే తినింది. సో ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయినట్టుగా అనిపించాయి. అదొక్కటి తీసుకొని తిన్నాము ఇక్కడ. ಕಬಡ್ಡಿಯಲ್ಲಿ ಗೆದ್ದಿರುವಂತಹ ತಂಡಕ್ಕೆ ಪಂದ್ಯಾವಳಿಯಲ್ಲಿ ಮೊದಲ ತಂಡ ಗೆದ್ದಿರುವಂತವರು ಅಮರು ತಂಡಿ ತಂಡ. ಕಬಡ್ಡಿಯಲ್ಲಿ ಪ್ರಥಮ ಸ್ಥಾನವನ್ನು ಗಳಿಸಿದ್ದಾರೆ. మార్నింగ్ కొన్ని గేమ్స్ కాంపిటీషన్స్ అయితే పెట్టారంట, కబడ్డీ అలాగే రంగోలీ కాంపిటీషన్స్, ఇంకా చిన్న చిన్న ఏవో ఈవెంట్స్ అన్నీ కూడా. ఈ బుల్లాకాట్ రైడ్ కూడా ఉన్నిందంట. మార్నింగ్ అసలు అవ్వలేదు, వచ్చింటే బాగుంటుందని. మనమైతే చిన్నప్పుడు ఊర్లో తిరిగింటాం, కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ కొత్తగా ఉంటాయి. ఇలాంటివి ఏవైనా స్పెషల్ అకేషన్స్లో ఇలా అరేంజ్ చేస్తే తప్పితే వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదు. ఇక్కడ కర్ణాటకలో ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఇలా మంటల పైన ఎడ్లను నడిపిస్తారంట. అంటే కొన్ని చోట్ల కొన్ని ట్రెడిషన్స్ని ఫాలో అవుతారు కదా, అలాగా. బట్ మాకైతే కొత్తగా అనిపించింది. ఎడ్ల పందాలు, కోళ్ల పందాలు ఇవి విన్నాం, కానీ ఇలా ఎడ్లను నిప్పులపై నడిపించడం అయితే కొత్తగా అనిపించింది. ప్రతిదానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా, ముందు నుంచి ఫాలో అవుతూ ఉండేవి. ఇంకా 7 o'clock నుంచి కురుక్షేత్ర పర్ఫార్మెన్స్ కూడా ఉన్నింది. అంటే 18 days జరిగిన యుద్ధంని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాగా అరేంజ్ చేస్తున్నారు. కానీ చూద్దామని అనుకుంటూనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇది సుగ్గి హుగ్గి వెళ్ళాలనుకున్నప్పటి నుంచి అనుకుంటున్నాం కురుక్షేత్ర పర్ఫార్మెన్స్ చూడాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కూర్చోడానికి ప్లేస్ లేదు, నిలబడడానికి లేదు. నాకు ఈ కండిషన్లో ఇంతసేపు నడిచాను కదా, ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది.
సరే ఇంకా నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాంలే అనుకొని నా వల్ల ఇంకా అస్సలు అవ్వడం లేదు అంటే ఇంటికైతే వచ్చేసాము. సో ఇలా మా సండే అయితే ఇలా గడిచింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.